నటసింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం అఖండ 2 ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా అనూహ్య కారణాల వల్ల వాయిదా పడింది. కానీ మొత్తానికి అభిమానులను స్త్రీ ప్రేమికులను ఖుషి చేస్తూ అడ్డంకులు తొలగించుకుని డిసెంబర్ 12న ఆడియన్స్ ముందుకు రాబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. 11న ప్రీమియర్స్ ఉంటాయని చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్రెస్ ప్రకటించింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ అంతా ఈ మూవీ కోసం తెగ ఎదురు చూస్తున్నారు. బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో గతంలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు భారీ హిట్స్ అందుకోవడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఒకవైపు బాలయ్య మూవీ వస్తుందన్న ఆనందం ఒకవైపు ఉంటే, మరోవైపు మాత్రం అదే రోజు విడుదలకు ప్లాన్ చేసుకున్న 16 సినిమాల పరిస్థితి ఏంటని జోరుగా చర్చ నడుస్తోంది. ముందుగా అనుకున్న తేదీకి అఖండ 2 వాయిదా పడడం అందరినీ తీవ్ర నిరాశకు గురిచేసింది. అన్ని సరిగ్గా జరిగి ఉంటే డిసెంబర్ 5న అఖండ 2 విడుదల అవ్వాల్సింది. దాంతో చిన్న సినిమాలన్నీ ఒక వారం గ్యాప్ తో 12న రిలీజ్ ప్లాన్ చేసుకున్నాయి. కానీ ఇప్పుడు బాలయ్య సినిమా తేదీ మార్చుకోవడంతో ఆ చిన్న సినిమాల వ్యవహారం అయోమయంలో పడింది. డిసెంబర్ 12న విడుదల కాబోతున్న 16 సినిమాలు: మోగ్లీ యాంకర్ సుమారాజు కనకాల కుమారుడు రోషన్ కనకాల ఈ చిత్రంతో పూర్తి హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కలర్ ఫోటో సినిమాతో నేషనల్ అవార్డు సాధించిన సందీప్ రాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు సోషల్ మీడియాలో భారీ స్పందన వచ్చింది. సైక్ సిద్ధార్థ్ హీరో నందు ప్రధాన పాత్రలో చేసిన సైక్ సిద్ధార్థ్ కూడా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్స్, పోస్టర్స్ ఈ సినిమాను యువతలో చర్చనీయాంశంగా మార్చాయి. ఇతర సినిమాలు ఈషా, సకుటుంబాన, నా తెలుగోడు, పైసావాలా, ఫెయిల్యూర్ బాయ్స్, 1/4, ఘంటసాల తదితరులు సినిమాల పరిస్థితి ఇప్పుడు అయోమయంలో పడింది.